మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 6 మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గాంజా, బాడీల అఫెన్సెస్, థెఫ్ట్స్, తర్వాత ఇక రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీల అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడము, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడము, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ తర్వాత 13 ఏళ్ళు 14 సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము, సెక్సువల్ అసాల్ట్ చేయడము, వీటిపై ఇప్పటికే దాదాపు 160 షీట్లు ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 16 కేసుల వరకు ఇప్పుడు ఇంకా 16 మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది. వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి, మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బాడీల అఫెన్సెస్ కానీ, గాంజా కానీ, పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడీ యాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో టీటీడీ రిలేటెడ్ చాలా సెన్సిటివ్ కేసెస్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సోషల్ మీడియా సెంట్రిక్గా చాలా విధమైన ట్రోలింగ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా దృష్టి పెడుతున్నాము? తప్పకుండా. అంటే ఇది కేసెస్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ బై అదర్ ఏజెన్సీస్. సో వారి సూచనలు తర్వాత వారిని ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఏవిఎస్ వార్త తర్వాత చాలామంది మా మీద ఇక్కడ అటాక్ జరుగుతుందని భయపడుతున్నారు, కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. వారికి మీరు అటువంటి అపోహలు ఏం లేవు. ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెరిఫై చేసి ఫర్దర్ గవర్నమెంట్కి నిన్న కంప్లైంట్ చేశాడు శ్రీనివాస్ పిటిషనర్. సో చాలామంది చేస్తుంటారు. తప్పకుండా వారి యొక్క థ్రెడ్ పర్సెప్షన్ చూసి ప్రభుత్వానికి నివేదించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. కొన్ని తిరుపతిలో ముఖ్యంగా కొన్ని భూ వివాదాలకు సంబంధించి ఏకంగా ఒక పేరుతో ఉంటే మరొక పేరుతో వేరే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేస్తూ చేస్తున్నారు. దాని మీద గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ కేసులో అలానే ఉంటాయని చాలా మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అలాంటి వారికి ఏమైనా చేస్తారు? తప్పకుండా వాటిని కూడా విచారించి చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనికి రెవెన్యూ అండ్ పోలీస్ 2 విభాగాలు కూడా పనిచేయాలి. సమాచారాన్ని పూర్తిగా సేకరించి సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా ఏంటి అనేది పూర్తిగా తీసుకున్న తర్వాతనే వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. రిపీటెడ్గా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము, ల్యాండ్స్ ఒకరు అయితే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్యుపై చేయడము, ఇలాంటివి. ఈ పీడీ యాక్ట్ అనేది ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినందువల్ల కాదు, అతను చట్టాన్ని గౌరవించకుండా
చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా రిపీటెడ్గా అలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సమాజానికి అతను బయట ఉండడం కంటే లోపల ఉండడం వల్లే మంచిది అని ఉన్నప్పుడు ఈ విధంగా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు పెట్టిన 6 అఫెండర్స్ కూడా ఒక్కొరు 15, 16, 20 కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది. రకరకాలుగా ఉన్నారు. దొంగతనాలు ఉన్నాయి, గాంజా ఉంది, తర్వాత బాడీలీ అఫెన్సెస్ ఉన్నాయి, సో మర్డర్స్ ఇలాంటివి రిపీటెడ్ అఫెన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఏదైనా పీడియాక్ట్ దానికి వర్తిస్తుంది. తేడా ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో మధ్యలో భాగంగా 25వ తారీఖున హైయెస్ట్ ఇండియా అథారిటీ అయిన ప్రోటోకాల్లో ప్రెసిడెంట్ మేడం గారు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అటు గజవాహనం, నెక్స్ట్ డే గజవాహనము, పంచమి తీర్థం లాస్ట్ టైంని కన్సిడర్ చేసుకొని అప్పుడు ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో వాటిని కూడా సరిదిద్దే విధంగా టీటీడీ విజిలెన్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మరింత సురక్షితమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు పోలీస్ శాఖ చాలా నిర్దిష్టంగా నిబద్ధతతో పనిచేస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే దాదాపు 50 నుండి 60 వేల మంది పాల్గొన్నారు. సో దాని కెపాసిటీ వచ్చి 16,000 నుండి 17,000. సో 3 డిప్స్ వరకు జాగ్రత్తగా భక్తులని ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ వరకు కూడా మనం అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసి చేస్తాం. ఒకటి ప్రజలు ఏమాత్రం ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం సూచించిన సూచనలు పోలీసు, అటు రెవెన్యూ, టీటీడీ, విజిలెన్స్ వాళ్ళ సూచనలు పాటిస్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తాం. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి మొత్తం అన్ని కూడా హోల్డింగ్ పాయింట్స్ కెపాసిటీ పెంచాము. ప్రతి హోల్డింగ్ పాయింట్లో 250 మంది కంటే ఎక్కువ హోల్డింగ్ ఏరియా ఉండకుండా చూసుకోవడం జరిగింది. క్రౌడ్ కంట్రోల్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జిల్లాలో అందరికీ, పోలీస్ వారికి అందరికీ కూడా. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా క్రౌడ్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీది కూడా బాధ్యత, ఇంకా వాళ్ళకి కొంచెం తెలియజేయాలా, ప్రజలకి ఎలా ఉండాలా తెలియజేయాలా, సంయమనం పాటించమని చెప్పాలా, సూచనలు పాటించమని చెప్పాలా. సో మీ అందరి మీరు అక్కడ బ్లాస్ట్ అయినప్పటి నుండి ఇక్కడ ఆల్రెడీ 10 చెక్ పోస్ట్ వరకు పనిచేస్తున్నాయి. తిరుపతి, తిరుమలకి ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తి, ప్రతి వెహికల్ చెక్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీడే 1,00,000 మంది పబ్లిక్ వచ్చిపోతుంటారు, 20,000 వెహికల్స్ వచ్చిపోతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడ ఏం జరిగినా ముందు మనం అలర్ట్ అవ్వడం జరుగుతుంది. అలాంటివి ఏం లేవు, బట్ మన ముందస్తు చర్యలో భాగంగా అలర్ట్ చేయడం జరిగింది.